నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించిన ప్రధాని మోదీ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. శనివారం జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం సంస్థలను సందర్శించిన మోదీ ఇవాళ మరో 3 సంస్థలతో వర్చువల్గా భేటీ అయ్యారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్ పురోగతిపై ఆరా తీశారు. టీకా ఉత్పత్తి, పంపిణీ, సన్నద్ధతపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా పురోగతి ఏ విధంగా ఉంది, ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వైద్య నిపుణులు డాక్టర్ కె కృష్ణయ్య గారు, ప్రముఖ ఆర్థోపెడిషియన్, కిమ్స్ హాస్పిటల్స్; డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గారు, తెలంగాణ మెడికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్; డాక్టర్ పివి రామారావు గారు, చిన్నపిల్లల వైద్యులు, ఆంధ్ర హాస్పిటల్స్, విజయవాడ. డాక్టర్ కృష్ణయ్య గారు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. మరి ఈ సందర్శన శాస్త్రవేత్తలకు ఎలాంటి స్ఫూర్తిని అందించింది? మొత్తంగా టీకాలో భారత్ ఎలాంటి పురోగతిని సాధించింది? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఈ 3 కేంద్రాల్లో బాగా అగ్రభాగాన ఉన్నటువంటి 3 కేంద్రాలు, పూణే కానీ, హైదరాబాద్ కానీ, అలాగే అహ్మదాబాద్ కానీ, దీన్ని ప్రత్యక్షంగా వారే వచ్చి సందర్శించడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. అది స్ట్రైట్ అవే అంటే ప్రధానమంత్రి దీనికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు అని చెప్పకనే చెప్తుంది. రెండోది, అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ టీకా అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి సిబ్బందికి కూడా నైతికంగా చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది, వెన్నుతట్టే అంశం అన్నమాట. కాబట్టి ఇది చాలా గొప్ప అంశం. ప్రధానమంత్రి గారు ఇటువంటి ఎంతో శక్తి వస్తుంది అనమాట, ఎంతో ఉత్సాహం వస్తుంది. ఆ విధంగా చేశారు 3 చోట్ల కూడా తీసుకొని. అయితే తప్పనిసరిగా మరి వార్తల్లో పెద్దగా రావట్లేదు, కానీ ప్రధానమంత్రి గారి ఉద్దేశంలో ఇది అగ్రభాగాన ఉంది కాబట్టి, ప్రాధాన్యత అనే అంశం కాబట్టి తప్పనిసరిగా దానికి ఈ టీకా అనేది త్వరలో రాబోతుంది. వచ్చిన వెంటనే దీన్ని ఏ విధంగా ప్రజలకి సరైన పద్ధతిలో అందుబాటులో చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ కూడా ఏర్పరుస్తున్నారే నా భావన. ఎందుకంటే మనకున్నటువంటి 130 కోట్ల ప్రజలకి వెంటనే మనం వ్యాక్సిన్ ఇవ్వలేము. ఉదాహరణకి ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ త్వరలో ఒక 2-3 వారాల్లోనే DCGIకి అథారిటీకి అప్లికేషన్ పెట్టి ఒక అత్యవసర పరిస్థితి కింద దీన్ని వెంటనే అనుమతి పొంది టీకాని ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగులో ఉన్నారు. భారత్ బయోటెక్ కూడా దాదాపు అదే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అదే కనుక జరిగినట్లయితే దాదాపు 2-3 వారాల్లోనే మనకు టీకా అనేది మనుషులకి ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి అధికారికమైనటువంటి అప్రూవల్ వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే దాన్ని ఎలా చేయాలనే దానికి ఆ వ్యవస్థను ఏర్పరచడానికి ఇంకా మనం వెనకబడి ఉన్నామని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 100 మిలియన్ అంటే 10 కోట్ల డోసులు మనకి ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ 10 కోట్ల డోసు 130 కోట్లలో 10 కోట్లు అంటే దాదాపు ప్రతి 13 మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న, ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యత క్రమంలో ఎవరున్నారు? మనకు తెలిసి ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యాన్ని సంరక్షణలో ముందున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇటువంటి కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది అనేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే ప్రజాసేవలో ఉన్నటువంటి పోలీసులు, హెల్త్ వర్కర్స్ లాంటి వాళ్ళు, వీళ్ళకి కూడా ముందు ఇవ్వాలని అందరూ దాని మీద ఏకగ్రీవంగా ఉన్నారు. వీళ్ళ లిస్టు తయారు కావాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కలగాలి. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ అనేది ప్రయోగశాలలో ల్యాబొరేటరీలో తయారై వచ్చిన తర్వాత ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రతలో దాన్ని భద్రపరచాలి. ఈ భద్రపరిచినప్పుడు రవాణా వ్యవస్థ కావాలి. అన్ని చోట్ల దేశంలో ఉండే నలుమూలలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రిఫ్రిజిరేటెడ్ వ్యవస్థలో వెళ్ళాల్సినటువంటి రవాణా వ్యవస్థ కావాలి. ఈ రవాణా వ్యవస్థ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రిజర్వేషను, దాన్ని 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఇచ్చేంత వరకు ఆ వ్యాక్సిన్ ఉన్నటువంటి దాని పొటెన్సీ, దాని యొక్క స్తోమత ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే భద్రపరిచే వ్యవస్థ కావాలి. మూడో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఇవ్వాలి. ఇది ఇంట్రామస్కులర్ అంటే కండలోకి ఇస్తారు. కండలోకి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇప్పుడు మన ఎలక్షన్ డ్యూటీలో టీచర్స్ అన్ని రకాల ఆఫీసర్స్నే వేస్తారు, కానీ ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళు వేయడానికి అవకాశం లేదు. కాస్తైనా తర్ఫీదు పొందిన వాళ్ళు ఉండాలి. మన దగ్గర ఇప్పుడు సరిగ్గా ఉన్నారా, దానికి సరిపడ్డా తక్కువ సమయంలో ఇంతమందికి ఇచ్చేంత వ్యవస్థ ఉందా? ఒకవేళ లేకపోతే స్టాండ్ బై ఎవరున్నారు? నర్సులు సరిపోకపోతే మెడికల్ స్టూడెంట్స్, ఇతరత్ర కొంతమంది ఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమందికి షార్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఇవ్వడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పరచాలి. అంటే మన సంసిద్ధతని మనం తయారు చేయాలన్నమాట.
వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత దాని దుష్ప్రభావాలు ఏమన్నా వచ్చాయని దాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా కావాలన్నమాట. వీటన్నిటికి కావాల్సిన ఏర్పాట్లు ప్రధానమంత్రి గారు వచ్చారు, తప్పనిసరిగా లైమ్ లైట్లకి వెలుగులోకి వచ్చేసింది. కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చిన తర్వాత అది డైరెక్ట్గా ఎవరు కొంటారు, కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ఇస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా కొనడానికి అవకాశం ఉంటుందా, దీనికి కావాల్సినటువంటి ఖర్చును ఎలా భరిస్తారు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మనం సమకూర్చుకున్నా, ఈ అంశాలు అనేటివి చాలా ఉన్నాయి. తక్కువ టైంలో దీన్ని ప్రభుత్వ అధికారులు గమనించి వెంటనే దీని మీద కార్యాచరణకి పూనుకోవాలని నా అభిప్రాయం. డాక్టర్ శ్రీనివాస్ గారు, కరోనా టీకా ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలకు ప్రధాని ఏ విధమైన భరోసాని కల్పించారు? మోదీ పేర్కొన్నట్లుగా టీకా సమాచారాన్ని ప్రజలకు ఎంత సరళమైన భాషలో వివరించాలి? ఒక దేశానికి ప్రధాని అయినటువంటి ఒక వ్యక్తి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్ళిందంటేనే దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ అందరికీ అవేర్నెస్ వచ్చింది ఆల్మోస్ట్. ఇక్కడ సార్ చెప్పినట్టు రెండు విషయాలు. ఎనీ వ్యాక్సిన్ తయారు చేయడం, వ్యాక్సిన్ అంటే గుడ్ వ్యాక్సిన్, బ్యాడ్ వ్యాక్సిన్. గుడ్ వ్యాక్సిన్ అనేది ఎట్లా నిర్ణయిస్తాం అంటే హౌ మచ్ ఇట్ ఇస్ సేఫ్టీ, ఇది ఈజ్ ట్రాన్స్పోర్టబుల్, మనం ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేయగలుగుతామా, ప్రిజర్వేషన్ ఈజీగా చేయగలుగుతామా, లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, టార్గెటెడ్ డిసీజ్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. దిస్ ఇస్ బేసిక్గా ఒక వ్యాక్సిన్ అనేది. ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు మళ్ళీ ఇవ్వడం వ్యాక్సినేషన్ ఇవన్నీ. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక దేశ ప్రధాని వచ్చిందంటేనే దీన్ని మొత్తం ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు అంటే ఏ సమస్యలు పక్కకు పెట్టేసి వ్యాక్సినేషన్ అనేది దాని ఇంపార్టెన్స్ అనేది ఆల్మోస్ట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ పబ్లిక్ అందరికీ ఇండియాలో కాదు ప్రపంచం వేరే దేశాలు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. అరే ఏంటి ఇంత సడన్గా ఒక వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి సైంటిస్ట్ తోటి ఇంటరాక్షన్ చేయడం అనేది ఒక బూస్టప్ అంటే వేరే అసలు సైంటిస్ట్ లోపల ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. ఏంటంటే జనరల్గా మన చాలామందికి ఏంటంటే సైంటిస్టులు అసలు ఏంది ఎక్కడికో వేరే ఇక్కడ ఇండియాలో ఇంపార్టెన్స్ లేదు, మనకు అసలు గుర్తింపే లేదు అని కొంతమంది సైంటిస్ట్ బాధపడుతున్న సందర్భంలో ప్రధాని మోడీ గారు వెళ్ళడం అనేది ఒక బూస్టప్ అయిపోయింది. దాంతోపాటు కరోనా గురించి అందరు మాట్లాడుతున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రెసిడెంట్ల వరకు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఒక్క ఇన్సిడెంట్ వలన అందరికీ అవేర్నెస్తో పాటు అసలు వ్యాక్సినేషన్ అనేది అంత ఇంపార్టెన్స్, ఆ వ్యాక్సిన్ అనేది ఇంత ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా మేము ఎవ్రీ వెడ్నెస్డే పిఎస్సి లోపల ఇమ్యునేషన్ చిన్నపిల్లలకు చేస్తుంటాం, ఏదో వ్యాక్సినేషన్ అంటే కానీ వ్యాక్సినేషన్ అనేది ఎందుకు దాని ఇంపార్టెన్స్ అనేది కరోనా మనకు ఒక లెసన్ నేర్పింది. కరోనా వలన ఎంత నష్టపోతున్నాము ఇవన్నీ విషయాల్లో దాని వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ అనేది అది దట్టు మన తెలంగాణలో బీయింగ్ ఏ తెలంగాణైట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాయి. ఎందుకంటే మా దగ్గర తయారవుతుంది వ్యాక్సిన్. కంపల్సరీ ఏంటంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఓవర్ మేబీ డాక్టర్సా, నర్సెసా, పారామెడిక్, ల్యాబ్ టెక్నీషియనా, ఫార్మసిస్టా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. దానిలో అందరూ ఏకీభవిస్తున్నారు. రెండో విషయం పోలీసు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఈవెన్ ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో సహా అసలు మెడికల్ ఎంప్లాయీస్ ఎంతమంది హూ ఈజ్ వర్కింగ్ ఎట్ హాస్పిటల్స్ అంత లిస్ట్ రెడీ ఉందండి. వ్యాక్సిన్స్ అనేది బయటకు రావడం అనేది అది నేను మనకు చెప్పలేము 100%. వ్యాక్సిన్ ఏ రోజు వస్తుంది, ఈ రోజు వస్తే తొందరగా రావాలని కోరుకుంటాం. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీ. వ్యాక్సిన్ వస్తుందని కొంచెం ఓవర్ భరోసా కూడా ఇప్పుడే నేను ఇక్కడ నుండి ఐమాక్స్ నుంచి వస్తుంటే అసలు క్రికెట్ ఆడుతున్న పిల్లలు అసలు ఎవ్వరికి కూడా మాస్క్ లేదు. దయచేసి మీరు వ్యాక్సిన్ వస్తుంది ఇంకేదో వస్తుంది అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళకుండా వ్యాక్సిన్ వస్తే సంతోషం రావాలి, అది కోరుకుందాం. కానీ అప్పటి వరకు ఈ మాస్క్ అనేది మనకు వ్యాక్సిన్ కంపల్సరీ దయచేసి యూజ్ చేయండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాము, ఢిల్లీలో ఆల్రెడీ ఇప్పుడు స్క్రోలింగ్ కూడా వస్తుంది, సెకండ్ వేవ్ అనేది కనిపిస్తుంది. ప్రపంచం వేరే దగ్గర కూడా సెకండ్ వేవ్ సఫర్ అవుతున్నాయి. మన తెలంగాణలో మన ఏపీలో ఇక్కడైతే రావద్దని కోరుకుందాం. కానీ సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ వేవ్ రాకుండా ప్రివెన్షన్ అనేది మాస్క్ రొటీన్గా రోజు 3 జాగ్రత్తలు చెప్తూనే ఉంటే శానిటేషన్ అనేది మళ్ళీ సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఇక పెళ్ళిళ్ళు విపరీతంగా అయిపోయినాయి. ఇవి దయచేసి మీరు ఈ 3 మైండ్లో సుమతి శతకం లాగానే ఉండాలండి. డాక్టర్ రామారావు గారు, కరోనా టీకా పరిశోధన చివరి దశకు చేరుకుంది. క్లినికల్ పరీక్షల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. మరి ఎంత త్వరగా ప్రజలకు టీకా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది? మోడీ గారు రావటం జరిగింది, ఈ 3 ప్లేసెస్ విజిట్ చేయటము ఇది అంతా తెలిసింది. ఇక్కడ 3 ప్లేసెస్ లో వ్యాక్సిన్, ఒకటేమో కోవాక్సిన్ వ్యాక్సిన్, అదేమో భారత్ బయోటెక్ ది, అలాగే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏమో ఆస్ట్రాజెనికా అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా కొలాబరేషన్ తో తయారు చేసే వ్యాక్సిన్.
ఇంకోటి వచ్చేసరికి జైడస్ క్యాడిలా వాళ్ళది జై కావ్డి అనేది అహ్మదాబాద్ జైడస్ క్యాడిలా కంపెనీ దీంతో వ్యాక్సిన్ అది తయారవుతుంది. సో మెయిన్ గా ఇండియాలో వచ్చేసరికి ఈ 3 ప్లేసెస్ లో, అలాగే ఫైజర్ వాళ్ళు యుఎస్ అండ్ జర్మనీ వాళ్ళ కొలాబరేషన్ తో అక్కడ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫేజ్ 3 కూడా క్లియర్ అయిందని చెప్పి అంటున్నారు. అలాగే మోడర్నా. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో వ్యాక్సిన్స్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. కొన్ని కంపెనీస్ అయితే కనుక వాళ్ళు ఆల్రెడీ ఒక 40 మిలియన్ డోసెస్ అండ్ 100 మిలియన్ డోసెస్ తో వాళ్ళు రెడీగానే ఉన్నారు. యాజ్ ఐ సెడ్ ఫేజ్ 3 కూడా క్లియర్ అయింది. సో మోస్ట్ లైక్లీ ఎండ్ ఆఫ్ డిసెంబర్ అండ్ ఇఫ్ నాట్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అండి. కానీ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వ్యాక్సిన్ వచ్చే వరకు మాత్రం అందరం కేర్ఫుల్ గానే ఉండాలి. సో అవి తీసుకునే ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ మెయిన్ గా చూసేది ఏంటంటే ఒకటేమో సేఫ్టీ ఒకటి, రెండోది ఎఫికసీ ఒకటి, థర్డ్ వచ్చేసరికి డ్యూరేషన్ అండి. సో ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే ఎఫికసీ అంటే ఎంతవరకు ఎఫికేషియస్ అని అంటే ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వచ్చేసరికి అబౌట్ 60 to 70% అంటున్నారు. కొన్ని వ్యాక్సిన్స్ వచ్చేసరికి అబౌట్ 90 to 95% ఎఫికసీ ఉండొచ్చు అని. సో అలాగే డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది, వెదర్ ఇట్స్ 6 months or 1 year or 2 years or more than that. సో అది కూడా ఇంకా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వాటి ఎఫికసీ తెలిసే వరకు మనం అందరం కేర్ఫుల్ గానే ఉండాలి. ప్రజలకు ఈ విషయాన్ని ఎంత సరళంగా స్పష్టంగా అందించగలగాలి? కోవిడ్ గురించి, కరోనా గురించి అందరికీ చాలా వరకు అవగాహన ఉందండి. అది పట్టణాల దగ్గర నుంచి గ్రామాల వరకు ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి తెలిసిందే. అలాగే కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ఈవెన్ ఇల్లిటరేట్స్ చదువుకోని వాళ్ళు కూడా, గ్రామస్తులు కూడా వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళు ఎప్పుడు వస్తుందా అనేది, ఆ వ్యాక్సిన్ అనేది ఒక టీకా ఇస్తారట కదా, టీకా ఇస్తే ఇట్లా ప్రొటెక్షన్ ఉంటుందనే విషయం చాలా వరకు తెలుసండి. ఆల్మోస్ట్ విలేజ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. కృష్ణ గారు అన్నట్టు వన్స్ వ్యాక్సిన్ తయారైన తర్వాత దాన్ని ఎలా చేరవేయాలనేది అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూషన్, తర్వాత అక్కడ ఎవరితో వేయించాలి, తర్వాత ఎవరికి ఫస్ట్ ఇవ్వాలనేది. అంటే యూజువల్ గా ఏంటంటే ఇటువంటి పాండమిక్స్ అండ్ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు యూజువల్ గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఫస్ట్ ఇస్తారండి ఏదైనా సరే, జనరల్ రూల్. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళని చూడాలి కాబట్టి ఫస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, దెన్ ఎల్డర్లీ పీపుల్ అబౌవ్ 60-65 years, దెన్ కమ్స్ టు చిల్డ్రన్, అండ్ దెన్ లాస్ట్ వచ్చేసరికి 18 to 55 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటారు. దట్స్ ఎ యూజువల్ సినారియో. బట్ యాజ్ ఐ సెడ్ దట్ అవగాహన అయితే ఉందండి. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ అండి. టోటల్ 130 crores ఆఫ్ పాపులేషన్ అందరికీ తెలియదు కాదు, అందరూ వెయిట్ చేస్తారు. కృష్ణ గారు, దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ ప్రకటించారు. మరి టీకా రవాణా, భద్రత, పంపిణీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అవలంబించాలి? వ్యాక్సిన్ తయారు చేయడం అనే ప్రాసెస్ కొన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కి తర్వాత ఆల్రెడీ ఆ ప్రాసెస్ చాలా పురోగతిలో ఉంది. ఒకసారి వ్యాక్సిన్ అంటూ విడుదలై వచ్చిన తర్వాత, అందుబాటులోకి వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా దీన్ని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కొనుగోలు, 2 కొనుగోలు అయిన తర్వాత ఎవరు కొనుగోలు చేస్తారు, దాన్ని ఏ విధంగా రవాణా వ్యవస్థలో కూడా దీన్ని ప్రిజర్వేషన్ చేయాలి టెంపరేచర్లో. అటువంటి వ్యవస్థ, ఎందుకంటే ఇది మనం మునిపెన్నడూ కని విన్నంత అంత పెద్ద మొత్తంలో దీన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది తక్కువ సమయంలో. కాబట్టి దానికి రవాణా వ్యవస్థలో ఎటువంటి రవాణా వ్యవస్థ ఉంది చేరవేయడానికి. చేరవేసిన తర్వాత కొద్ది రోజులు దాన్ని ప్రిజర్వేషన్ చేయాలి. ఒకసారి ఆ ప్రాధాన్యత అంశాలు, క్రమం అనేది కనుక వాళ్ళు నిర్ధారించినట్లయితే ఈ ఆరోగ్య సంరక్షణలో ముందు భాగాన ఉన్నటువంటి వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే ఇతరత్ర జబ్బులుండి ముఖ్యంగా డయాబెటీసు, ఆరోగ్యం, హార్ట్ సమస్య, అలాగే ఊబకాయంలాగా ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాధిని పడినప్పుడు ఎక్కువ సమస్యలు వస్తాయనేది గుర్తించారు కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ గ్రూప్. అయితే టీకా పంపిణీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎలాంటి నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలి? ఈ ప్రక్రియ అనేది మొదలైందండి. ఎందుకంటే కేంద్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఇప్పటికే ఏర్పడింది. ఈ టాస్క్ ఫోర్స్ విధి విధానాలు అనేది నిర్ధారించడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కొన్ని ఒక అవగాహనకైతే వచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించి ఒక సంయుక్తంగా దానికి కావాల్సినటువంటి విధి విధానాలని చర్చించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా నాకు తెలిసినంత వరకు
ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దానికి సంసిద్ధతగానే తెలియజేస్తున్నారు, సంసిద్ధతగా ఉన్నారు కూడా. ముఖ్యంగా రాష్ట్ర కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వస్తుంది. ప్రతి జిల్లాలో కూడా ఒక కలెక్టర్ దానికి ఆ టీం లీడర్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి వైద్య నిపుణులు ఒక టీం ఏర్పరిచి అలాగా పర్కులేట్ వేసి సరైన దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కానీ నా ఉద్దేశంలో అది సరిపోదు. ఇంకా ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత స్పీడ్గా వ్యాక్సిన్ తయారయ్యి కూడా అక్కడ దాన్ని ఆలస్యం చేయడంలో అర్థం లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కొత్త కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో రెఫ్రిజిరేటర్లో దాన్ని స్టాక్ చేసినప్పుడు కరెంటు బ్యాకప్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ట్రాన్స్పోర్టేషన్లో అదే టెంపరేచర్ తోటి త్రూ అవుట్ ఎక్కడున్నా కూడా అది ఉండాలి, లేదంటే ఆ వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అమెరికాలో కానీ చూస్తే ఫైజరు మనకు చాలా ఈజీ, 8-10 డిగ్రీలు అంటే దాదాపు ఇంట్లో వాడే రెఫ్రిజిరేటర్లోనే సరిపోతుంది. అమెరికాలో ఉన్నటువంటి ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ -70 డిగ్రీల సెంటిగ్రేడ్లో. ఇవాళ నాకు తెలిసి ఏమైనా హైదరాబాద్లో కూడా ఎక్కువ లేవు అటువంటి రిఫ్రిజిరేటర్స్, లేదంటే దాని సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంకొక వ్యాక్సిన్ -20 డిగ్రీస్. అందుకని అవి మన ఇండియాకి సరిపోవు. ఖరీదు ఒకటే కాకుండా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అటువంటి వ్యవస్థ అనేది లేదు. కాబట్టి ఇంకో ముఖ్యమైన అంశం, గొప్ప విషయం ఏంటంటే భారత్ బయోటెక్ ఇవాళ కొత్త ప్రయోగం కూడా చేస్తుంది. ముక్కులో వేసే డ్రాప్స్ ద్వారా కూడా అది కన్నా చేయగలిగితే దాన్ని ఇచ్చే విధానంలో చాలా సులభతరం అవుతుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే పోలియో లాంటి వ్యాధుల్ని చాలా ఎఫిషియెంట్గా కంట్రోల్ చేయగలిగింది. ఎందుకంటే అది ఈజ్ ఆఫ్ చాలా సులభంగా దాన్ని ఒక వ్యక్తికి ఇవ్వచ్చు. కాబట్టి అటువంటి కొత్త పద్ధతుల ద్వారా కూడా మనం తయారు చేసి ప్రపంచంలో ఉండే పేద దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడాలని మన ప్రధానమంత్రి గారి కోరిక. దానికోసం చెప్పారు కూడాను. డాక్టర్ శ్రీనివాస్ గారు, భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే తలమానికంగా మారిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. మరి ఇతర దేశాలకు టీకా అందించాలని కూడా ప్రధాని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోనే టీకా తయారీలో మన దేశానికి ఉన్నటువంటి గత అనుభవాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఫైజర్ కంపెనీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ వాళ్ళ వ్యాక్సిన్ వాళ్ళు డిక్లేర్ చేసిన ప్రకారం ఏంటంటే ఒకరేమో -90 80 డిగ్రీస్ దగ్గర ఫ్రీజర్ చేస్తారు, ఇంకొకరు -20 అంటున్నారు. మన దగ్గర అవి సూట్ కావు. మన దగ్గర డెఫినెట్గా భారత్ బయోటెక్ నిజంగా కూడా తలమానికమే ప్రధాని గారు చెప్పినట్టు. ఎందుకంటే మన అట్మాస్ఫియర్కి సూట్ అయ్యేది తయారు చేసిరు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే దేశాలకు కూడా డెఫినెట్ మనము పంపిణీ చేసే అవకాశం. గవర్నమెంట్ మెడికల్ జాయింట్ కమిటీ కన్వీనర్గా నేను చెప్తున్నాను ఏంటంటే మా సిస్టమ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఎవరికి ఇవ్వాలి అనేది లిస్ట్ రెడీ ఉంది. ట్రాన్స్పోర్టేషన్కు ప్రాబ్లం అన్నీ సెట్ చేసుకున్నారు. మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ వైద్య విధాన పరిషత్, మాకు అనుక్షణం మా ఈటల రాజేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి కోవిడ్ కమిటీ అని ఉన్నారు. కోవిడ్ కమిటీలో కూడా 8 మంది నిపుణులు ఉన్నారు. దీనికి ఇదంతా వ్యాక్సిన్ కావాల్సిన ఇప్పుడు బయటకు వస్తే ఎట్లా చేయాలనేది ఈ 3 స్టెప్స్ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది మా దగ్గర. బట్ మాకున్న డౌట్ అలా ఏంటంటే, నేను కూడా ఒక కామన్ మ్యాన్ లాగా నేను కూడా ఏంటంటే యాంగ్జైటీ, ఆ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అది ఎన్ని డోసులు ఇవ్వాలి, ఈవెన్ ఇంకొకటి డెఫినెట్గా ఈవెన్ మేము ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఎవరున్నా ఇప్పుడు సార్ అయినా అంత డాక్టర్స్ అయినా మళ్ళీ అది దాని కొత్తదనమే కాబట్టి డెఫినెట్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రీజనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్స్ మా దగ్గర 3 ఉన్నాయి. అవి రెడీగా ఉన్నాయి. ఈవెన్ స్టాఫ్ అందరు పారామెడికల్కి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. డెఫినెట్గా ఎట్లా ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇవ్వడము, సేఫ్టీకి ఇవ్వడం, ఎట్లా ఇవ్వాలనేది కంపల్సరీ ట్రైన్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా భారత్ బయోటెక్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ మనం వాడుకోవాలి, వ్యాక్సిన్ వస్తేనే ఏంటి అనేది. కరోనా అనేది మనకంటే ఎక్కువ, డాక్టర్స్ కంటే ఎక్కువ బయట వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ స్పెసిఫిక్ ఏదో చేయాలని అవసరం లేదు. వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు ఎట్లా ఎదురు చూస్తున్నారో కామన్గా ఊర్లో ఉన్న పబ్లిక్ ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లమే ఉండదు. ఒకటే నేను పబ్లిక్ మరి ఒక్కసారి ఈటీవీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెకండ్ వేవ్ అనే ప్రమాదం పొంచి ఉన్నది. దయచేసి వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకుందాం. కానీ అంతలో మాత్రం 3 మాస్కులు, శానిటైజేషన్, సోషల్ గ్యాదరింగ్స్ అనేది కంపల్సరీ అవి రెగ్యులర్గా పాటించాల్సిందే. గవర్నమెంట్ లాక్డౌన్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. రెగ్యులర్గా కొంచెం సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఇప్పుడు రియల్గా ఇది మనకు పరీక్ష కాలం అండి. ఇప్పుడు ఒక 6 months వరకు మనం ముందు ఎట్లయితే లాక్డౌన్లో ఉన్నామో మెంటల్గా కూడా లాక్డౌన్లో ఉంటేనే డెఫినెట్గా మన మానసికంగా ఇంకొక 6 నెలలు ఖచ్చితంగా లాక్డౌన్లో ఉండాల్సిందే. ప్లస్ ఇవి పాటించాల్సిందే. డాక్టర్ రామారావు గారు, టీకా ప్రయోగాలు పురోగతిలో ఉన్నాయి, కానీ ఇంకా దేశంలో కరోనా విజృంభణ తగ్గలేదు.
కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో టీకా వచ్చే వరకు ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బేసికలీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ గవర్నమెంట్స్ చెప్పే మాటలు పబ్లిక్ పాటించాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో కానీ, న్యూజిలాండ్ లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, తైవాన్ లో కానీ ఆల్మోస్ట్ కేసెస్ 0 వచ్చినాయి అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ పబ్లిక్ అండి. డాక్టర్స్ గా మేము ఎంత చెప్పినా గవర్నమెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్. చివరికి ప్రజలు మాత్రం మాట వినకపోతే మనం ఇంకా ఏమి చేయలేమండి. ఇన్ని వందల వేల సార్లు చెప్పుకుంటాం లాస్ట్ 9 months లో. జస్ట్ 3 precautions. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ ఈజీ అండి. ఇట్స్ మాస్క్ పెట్టుకోవటం, దూరం పాటించడం, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హ్యాండ్ వాషింగ్. వెరీ వెరీ సింపుల్ థింగ్స్ చెప్పాము. ఇంత చిన్న థింగ్స్ కూడా చెప్పినా ఇంకా 1/3 ఆఫ్ పాపులేషన్ పాటించట్లేదంటే ఏం చెప్పాలండి. బయటకు వెళితే స్టిల్ కైండ్ ఆఫ్ మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు. బిగ్ గ్యాదరింగ్స్ ఇంత ఇదిగా చెప్పినా సరే స్టిల్ పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే ప్లీజ్ ఫాలో దోస్ 3 అండి. ఆ 3 ప్రికాషన్స్ అవి పాటించండి. డెఫినెట్ గా కరోనా కంట్రోల్లోనే ఉంటుంది. మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయితే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ అండ్ యూకే లో చూస్తున్నాము. యూకేలో ఇంత ముందు అబౌట్ 300-400 కేసెస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా 35,000 to 40,000 కేసెస్ పర్ డే వస్తున్నాయండి. యూకే ఎంతండి కంట్రీ చాలా చిన్నది. ఇట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ అంతే ఉంటది. థౌజండ్స్ అండ్ 35,000 to 40,000 పర్ డే అంటే చాలా చాలా ఎక్కువ. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా 1,400-1,500 పీపుల్ ఆన్ వెంటిలేటర్ మీద ఉన్నారు కోవిడ్ తో. సో అటువంటి సెకండ్ వేవ్ స్టార్ట్ అయితే ఇండియాలో కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. త్వరలో వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటున్నాము, వస్తుంది కూడా. అప్పటి వరకు కేర్ఫుల్ గా ఉండండి. కరోనాకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. క్లినికల్ పరీక్షల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. త్వరలోనే టీకా అందరికీ అందుబాటులోకి రానుంది. అంతవరకు ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.